నివాసివి దయారస నీవులేని క్షణము నాకు శూన్యమే దేవా నీవులేని క్షణము నాకు శూన్యమే దేవా నీవున్నావనే గానేను ఈ ఆత్మీయ యాత్రలో నీవున్నావనే గానేను ఈ ఆత్మీయ యాత్రలో నీ తోడునే కోరితి నా యేసయ్యా నీ తోడునే కోరితి స్తుతి సింహాసన శ్రీనుడవు అత్యున్నతమైన తేజో నివాసివి దయారస యేసురాజా దయారస యేసురాజా నీదు రూపును వర్ణించలేనయా నీదు రూపును వర్ణించలేనయా స్తుతి సింహాసన సీనుడవు అత్యున్నతమైన తేజో నివాసివి పందిరిలేని తీగెనైనే పలు దిక్కులు ప్రాకితే పందిరిలేని తీగెనైనే పలు దిక్కులు ప్రాకితే నీ సిలువపైనే నేను బలభరితమైతిని నీ సిలువపైనే నేను బలభరితమైతిని నీ సిలువనే కోరితి నా యేసయ్యా నీ సిలువనే కోరితి స్తుతి సింహాసన సీనుడవు అత్యున్నతమైన తేజో నివాసివి దయారస యేసురాజా దయారస యేసురాజా నీదు రూపును వర్ణించలేనయా నీదు రూపును వర్ణించలేనయా స్తుతి సింహాసన సీనుడవు అత్యున్నతమైన తేజో నివాసి
సర్వకృపానిధియగు దేవా, మీ అతి ఈ సాయంకాల వేళలు ఈ బైబిల్ స్టడీకి చేరి వచ్చిన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. గత కొన్ని వారాలుగా ఈ బైబిల్ స్టడీ ప్రార్థన కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. ధర్మశాస్త్ర కాల నియమాన్ని గురించి గత కొన్ని వారాలుగా మనం ధ్యానిస్తూ వచ్చాం. దేవుని యొక్క వాక్యం లేక బైబిల్ అర్థం అవటానికి కాల నియమముల గురించి తెలుసుకోవడం ముఖ్యమని పదే పదే మీకు చెప్తూ వచ్చాను. ఒకటి దేవదూతల కాల నియమము, రెండవది అజ్ఞాన కాల నియమము, మూడవది మనస్సాక్షి కాల నియమము, నాలుగవదిగా ధర్మశాస్త్ర కాల నియమము అని ధర్మశాస్త్ర కాల నియమములో ఉన్నటువంటి భక్తుడైన మోషే గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. గత 3-4 వారాలుగా మోషే గురించి చాలా విషయాలు మీకు తెలియచేశాను. అవి మరలా వినాలి అంటే యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఆసక్తి కలిగిన వాళ్ళు వినవచ్చు. ఈరోజు నుండి ప్రత్యక్షపు గుడారము అనే అంశం మీద కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ప్రత్యక్షపు గుడారము అని, ప్రత్యక్షపు గుడారము. ఈ యొక్క ప్రత్యక్షపు గుడారాన్ని గురించి బైబిల్లో చాలా విషయాలు నిర్గమకాండంలో రాయబడ్డాయి. ఇవి అర్థం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా బైబిల్ స్టడీలో రెగ్యులర్గా పాలు పొందితేనే అర్థం అవుద్ది, లేకపోతే అర్థం కాదు. కాబట్టి ఈ ప్రత్యక్షపు గుడారాన్ని గురించి నిర్గమకాండంలో మనం చదువుతాం. ఈ ప్రత్యక్షపు గుడారాన్ని ఎందుకు దేవుడు నిర్మించమని చెప్పాడు అని ఆలోచించినట్లయితే, దేవుడు మానవుణ్ణి ఎంతగానో ప్రేమించేవాడు. ఎంతగా ప్రేమించాడు అంటే, ప్రతి సాయంత్రం దేవుడు ఆదాము అవ్వతో మాట్లాడటానికి, సంచరిస్తూ వారితో సంభాషిస్తూ మాట్లాడటానికి మనుషులంటే దేవునికి చాలా ప్రేమ. ఆదికాండం 2వ అధ్యాయము 8వ వాక్యములో మనం గమనిస్తే, దేవుడు ఎల్లప్పుడూ తన జనుల మధ్య నివాసము చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అందు నిమిత్తం ఏదైనా తోట నిర్మించి అందులో ఆదాము అవ్వ కూడా ఉన్నారు. 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం. దేవుడైన యెహోవా, ఆదికాండం 2వ అధ్యాయం 8వ వాక్యం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను అని మనం చదువుతూ ఉన్నాం. ఎందుకు దేవుడు అక్కడ నరుని ఉంచాడు అంటే, దేవుడు మానవుణ్ణి ఒక ఉన్నతమైన ఉద్దేశాల చేత సృష్టించాడు. యెషయా గ్రంథాల్లో, ప్రవక్తల గ్రంథాల్లో మనం చదివితే, దేవుడు తన నామ ఘనత కొరకు మనిషిని సృజించెను అని బైబిల్లో రాయబడి ఉంది. తన నామ ఘనత కొరకు అంటే, దేవుని ప్రజలైన వాళ్ళు దేవుడైన యెహోవాను, ప్రభువుని పరిశుద్ధుడు 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 అని కోట్ల కొలది దేవదూతల మధ్యలో ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి, నన్ను గణపరుస్తూ ఉండాలి. నేను సృజించిన నా మనుషులు నన్ను ఆరాధించాలి, గణపరచాలి, నా వారుగా ఉండాలి, నేను వారిలో వారు నా వారిలో నాలో ఉండాలి అని దేవుడు మానవుని ఎంతగానో ప్రేమించి నరుని సృజించాడు ఏదైనా తోటలో ఉంచి. కాబట్టి దేవుడు మనిషి పట్ల ఉంచిన ఉద్దేశాలు చాలా ఉన్నతమైనవి. అవి సాధారణంగా మనుషులు గ్రహించలేదు. ఏదో ఈ లోకంలో పుట్టాం, పెరుగుతూ ఉన్నాం, తర్వాత కొద్ది రోజులకి చనిపోతాం, తర్వాత ఏం జరుగుతుందో తెలియదు అన్నట్లుగా మనుషులు లోకంలో కొనసాగుతూ ఉంటారు. కానీ మానవుని పట్ల దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలు ఏంటంటే, దేవుడు తన పోలికలో మానవుని సృజించి ఒక ఏదైనా తోటను ఏర్పాటు చేసి అందులో నరుని ఉంచాడు. ఎందుకు ఉంచాడు అంటే, 3వ అధ్యాయం 8వ వాక్యంలో మీరు గమనించండి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడిని యెహోవా స్వరము విని చాలు. దేవుని స్వరము వినటానికి దేవుడు
తాను సృజించిన మనిషితో మాట్లాడాలి, వారు నాతో మాట్లాడాలి, నేను వారి మధ్యలో సంచరించాలి అని మానవుని దేవుడు ఎంతగా ప్రేమించాడు అంటే అంతగా ప్రేమించాడు. అందునిమిత్తం సకల ఆశీర్వాదాలు కూడా ఏదైనా తోటలో ఇవ్వబడ్డాయి. అవన్నీ కూడా గతంలో మీకు తెలియచేశాను. దేవుడు తన నివాసాన్ని మొట్టమొదట ఎక్కడ ఏర్పరచుకున్నాడు అంటే ఏదైనా తోటలు ఏర్పరచుకున్నాడు. ఏదైనా తోటలు ఏర్పరచుకున్నాడు, వారి మధ్యలో సంచరిస్తూ కొనసాగుతూ ఉన్నాడు. కానీ సడన్గా దేవుడు మానవుని పట్ల ఉంచిన ఉద్దేశాలన్నీ సాతానుడు చెడగొట్టాడండి. సాతానుడు చెడగొట్టాడు. తినకూడని పండ్లు తినేటట్లుగా చేసి మానవుడు పొందుకున్న ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకునేటట్లు సాతానుడు చేశాడు. ఆ 3వ అధ్యాయంలోనే మనం చదివితే ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమనిదియు వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చింది. ఆ తర్వాత మేము దిగంబరులము అని తెలుసుకొని చెట్ల చాటును దాక్కున్నారు. దేవుడు వచ్చి అడుగుతూ ఉన్నాడు, మీరు ఎందుకు ఈ పండ్లను తిన్నారు అంటే సర్పం మమ్మల్ని మోసపుచ్చింది అని. ఆ తర్వాత ఏదైనా తోటలో నుండి వెలివేయబడ్డారు. దానికి గల కారణం ఏంటంటే వాళ్ళు చేసిన పాపం ఏంటంటే అవిధేయత అనే పాపం. మాట వినకపోవడమే పాపం. ఆ పండ్లని తినవద్దు అన్నప్పుడు అలాగే ఉండాలి అంతే. ఎందుకు తినవద్దు అని అంటే 3వ అధ్యాయం 3వ వాక్యంలో దేవుడు చెప్పాడు, మీరు చావకుండానట్లు వాటిని తినకూడదు. 2 రకములైన చావు లేక మరణాలు ఉన్నాయి. ఒకటి భౌతికమైన మరణం ఉంది, రెండవది ఆత్మీయ మరణం కూడా ఉంది. భౌతికంగా మరణం అన్నప్పుడు మనిషి ఒక 60-70 సంవత్సరాలు బ్రతికిన తర్వాత చనిపోతారు. ఆత్మీయ మరణం అన్నప్పుడు దేవుని యొక్క మాటకు అవిధేయత చూపి పాపాన్ని చేసినప్పుడు అటివారు ఆత్మీయ మరణాన్ని పొందిన వాళ్ళు అవుతారు. కనుక మీరు చావకుండా ఉండునట్లు ఆ పండ్లను తినవద్దు అని చెబితే వాళ్ళు సాతాను యొక్క కుయుక్తిలో పడి తిన్నారు, ఆత్మీయ మరణాన్ని పొందుకున్నారు. కానీ ఏదైనా తోటలో నుండి వెలివేయబడి సకల ఆశీర్వాదాలు పోగొట్టుకొని ఆ రోజు నుండి సర్వ సృష్టి శాపంగా మార్చబడిపోయింది. అంతవరకు కుక్కలు, నక్కలు, జంతువులు అన్నీ కూడా మనుషుల మధ్యలో సంచరిస్తూ ఉండేవి. సింహాలు, విషసర్పాలు అన్నీ కూడా అంతకు మునుపు విషము లేనిదిగా ఉన్నాయి. కానీ అవిధేయతకు చోటిచ్చినప్పుడు సర్వ సృష్టి శాపంగా మారిపోయింది. ఇప్పుడు కుక్కలు మరుగుతున్నాయి, వాడి దగ్గర పోయిన అవి కూడా మరుగుతాయి, కరవటానికి కూడా కొన్ని వస్తాయి. సర్వ సృష్టి జంతువులన్నీ కూడా శాపకరంగా మార్చబడిపోయాయి. కానీ అంతకు మునుపు అలాంటి శాపం అనేది లేదు. కాబట్టి ఏదైనా తోటలో మనుషుల మధ్యలో దేవుడు తన నివాసాన్ని ఏర్పరచుకోవాలని కోరుకున్నప్పుడు సాతానుడు ఆ ఉద్దేశాన్ని చెడగొట్టాడు. మనిషి ఏదైనా తోటలో నుండి వెలివేయబడ్డాడు. కానీ దేవుడు అంతవరకే మనిషిని వదిలిపెట్టలేదండి. మరలా ఏ విధము చేతనో నేను సృజించిన మానవుడు నాతో కూడా మాట్లాడాలి, నేను వారి మధ్యలో సంచరించాలి అని కోరుకున్నవాడై, మరలా దేవుడు మనిషిని ఎంతగానో ప్రేమించిన వాడై, అబ్రహాము దినాల్లో మనం గమనిస్తే అబ్రహాము ద్వారాను అతని సంతానము ద్వారాను ఒక గుంపు జనులకు 400 సంవత్సరములు ఐగుప్తు దేశంలో మీరు దాసత్వంలో ఉంటారు, అక్కడ నుండి నేను మిమ్మల్ని ప్రత్యేకిస్తాను అని దేవుడు చెప్పాడు. ఒకటి, దేవుని నివాసం మనుషుల మధ్యలో ఉన్నది ఎక్కడ అంటే ఒకటి ఏదైనా తోటలో. అయితే ఏదైనా తోటలో నుండి వెలివేయబడిన తర్వాత ఆదికాండం 16వ అధ్యాయం 15వ అధ్యాయము 13వ వాక్యాన్ని మీరు చూడండి. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి, చూడండి, ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు, 400 ఏండ్లు శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును అని దేవుడు ముందుగా అబ్రహాంతో చెప్పాడు. 400 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉంటారు, దాసులుగా ఉంటారు. 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. భవిష్యత్తులో జరిగే కార్యాలన్నీ కూడా దేవుడు ముందుగా తెలియపరుస్తూ ఉన్నాడు. అబ్రహాము
సంతానం లేక బాధపడుతున్న సమయంలో దేవుడు ప్రత్యక్షమై ఈ మాటలు తెలియచేశాడు. అంటే భవిష్యత్తులో ఇశ్రాయేలు ప్రజలంటే అబ్రహాము సంతతి వాళ్ళే. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. ఎవరికి? ఐగుప్తీయులకి దాసులుగా ఉంటారు. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు మీరు దాసులుగా ఉంటారు. వీరిని శ్రమ పెడతారు. వీరు ఎవరికి దాసులు అవుతారో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును అని ముందుగా భవిష్యత్తులో జరిగే విషయాలు దేవుడు అబ్రహాముకు తెలియచేశాడు. అలాగే కొంతకాలమైన తర్వాత అబ్రహాము, ఆయన కుమారుడైన ఇస్సాకు, ఆయన కుమారుడైన యాకోబు, ఆయన కుమారుడైన యోసేపు, తర్వాత నిర్గమకాండంలోనికి వచ్చేసరికి మోషే దినాలలో ఏం జరిగిందంటే, దేవుడు చెప్పినట్లుగానే 400 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్నారు. వారు ఆ బానిస బ్రతుకుల్లో నుంచి విడుదల పొందాలి అని దేవుని వైపు చూచి మొరపెడితే దేవుడు మోషేని పంపించి ఆ ఐగుప్తులో నుంచి విడుదల చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు చదివిన మాట ఎక్కడ నెరవేరింది అంటే నిర్గమకాండం 2వ అధ్యాయము 23వ వాక్యం నుండి మీరు చూడండి. అలాగున అనేక దినములు జరిగిన మీదట, చూడండి, ఐగుప్తు రాజు చనిపోయిను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. చూడండి, అక్కడ మనం గమనిస్తే చాలా సంవత్సరాల క్రితమే అబ్రహాంతో దేవుడు చెప్పాడు. 15వ అధ్యాయము 12వ వాక్యములో 13వ వాక్యములో, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులవుదురు. 400 సంవత్సరాలు దాసులుగా ఉంటారు. అలాగే అబ్రహాము సంతతి, యాకోబు సంతతి, వీళ్ళందరూ వాళ్ళ సంతతి వాళ్ళు ఎంతమంది అంటే ఒక 20-25 లక్షల మంది అనుకోవచ్చు. వాళ్ళ సంతతి వాళ్ళు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా తీసుకొని పోబడ్డారు. ఎందుకు వాళ్ళు బానిసలుగా తీసుకొని పోబడ్డారు అంటే 15వ అధ్యాయము 12వ వాక్యములో అబ్రహాము, ఆదికాండం 15వ అధ్యాయం 12వ వాక్యములో, ప్రొద్దుగురుంకపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా, ఒక పొరపాటు, గాఢ నిద్రపోయాడు. దేవుడు దర్శనమిచ్చే సమయంలో తాను గాఢ నిద్రపోతూ ఉన్నాడు. దానికి ఒక పనిష్మెంట్ ఏంటంటే, నీ సంతతి వాళ్ళు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటారు అని. ప్రతి ఆశీర్వాదానికి, మేలులకు దేవుని మాటకు విధేయత చూపడం ప్రాముఖ్యం. మరొక వైపు పనిష్మెంట్ లేక శిక్ష, శాపం రావటానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. ఏదెను తోటలో ఆదాము అవ్వ దేవుని యొక్క మాట వినకపోవటం చేత శాపాన్ని తెచ్చిపెట్టుకొని ఏదెను తోటలో నుండి దేవునితో ఉంటున్న సహవాసాన్ని కోల్పోయారు. నెక్స్ట్ ఇక్కడ అబ్రహాము గాఢ నిద్రపోయి దేవుని యొక్క దర్శనాన్ని, ప్రత్యక్షతను అనుభవించవలసిన వాడు గాఢ నిద్రపోతే దానికి తగిన పనిష్మెంట్ ఏంటంటే, నీ సంతతి వాళ్ళు 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. అలాగే దేవుడు చెప్పినట్లుగానే ప్రవచన వాక్యాలు నెరవేర్చబడ్డాయి. మనుషుల మాట ఒకవేళ నెరవేర్చబడకపోదేమో కానీ దేవుని యొక్క మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి అలాగే వాళ్ళు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు, ఇప్పుడు చదివినట్లుగా నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వాక్యములో, వారు ఆ ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు, ప్రభువా, ఈ యొక్క వెట్టి సాకిరి చేయలేక మేము బాధపడుతూ ఉన్నాం, దయచేసి మమ్మల్ని విడిపించండి అని ఎలుగెత్తి దేవుని వైపు చూచి మొరపెట్టారు. ఐగుప్తు దేశంలో పిరమిడ్స్ ఉన్నాయి, కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అవి ఎలా నిర్మించారో అని ఆలోచిస్తే అక్కడ యెరూషలేము పట్టణంలో చూసినప్పుడు బానిసలుగా ఉన్నవారితో పని చేయించేవాళ్ళు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఆ ఫరో చేతి క్రింద వెట్టి సాకిరి చేస్తూ బాధపడుతున్న సమయంలో మోషే ద్వారా దేవుడు వారిని విడిపించి ఐగుప్తులో నుంచి విమోచించి అరణ్య మార్గంలోనికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి గత 3-4 వారాలు మోషే గురించి మీకు చెప్పాను.
ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉంటే వారిని విడిపించడానికి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. ఐగుప్తు నుంచి విడుదల పొంది ఎర్ర సముద్రాన్ని దాటి అరణ్య మార్గంలో వారిని దేవుడు తోడుకొని వస్తూ ఉండగా, అరణ్యంలో దేవుడు మోషేతో చెప్తూ ఉన్నాడు, తాను ఇశ్రాయేలుల మధ్యలో నివసించినట్లు వారు తనకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలనని చెప్పెను. అక్కడ మీరు గమనించండి, ఏదేను తోటలో దేవుని యొక్క నివాసం మొదటిగా, ఆ నివాసాన్ని పోగొట్టుకున్నారు. కానీ సెకండ్, ఇక్కడ నిర్గమకాండం 25వ అధ్యాయము 8వ వాక్యంలో మీరు గమనిస్తే దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను మీ మధ్యలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలనని చెప్పెను. 25వ అధ్యాయము 8వ వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. మరొకసారి చదవండి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. అదియే ప్రత్యక్షపు గుడారం. అదియే ప్రత్యక్షపు గుడారం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. మొదట ఏదేను తోటలో దేవుడు తన ప్రజలతో మాట్లాడినట్లు సంచరించినట్లు ఏదేను తోట నివాస స్థలముగా ఉన్నది. ఇక్కడ రెండవదిగా దేవుడు తన ప్రజల మధ్యలో నివసించినట్లుగా మీరు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అని చెప్పాను. పరిశుద్ధ స్థలాన్ని నిర్మించవలని చెప్పారు. కాబట్టి మోషే దేవుడు నివాసం చేయటానికి ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి అంటే అది చాలా సులభమైన కార్యం కాదు, చాలా కష్టకరమైన అనుభవాలు. దేవుడు మానవుల మధ్యలో నివసించాలి అన్నప్పుడు ఓ పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలని చెప్పాడు. అందునిమిత్తం మోషే ఏం చేశాడంటే, ఈ ప్రత్యక్షపు గుడారము మోషేకు సీనాయి కొండ మీద దేవుని చేత చూపింపబడిన మాదిరి చొప్పున చేశాడు. దేవుడు అంటాడు, ఇదిగో నీవు సీనాయి కొండకు ఎక్కిరా, అక్కడ నేను నీకు ప్రత్యక్షపు గుడారపు మాదిరిని చూపిస్తాను, ఎలా నిర్మించాలి, ఎక్కడ ఏ వస్తువులు ఉండాలి అని ఒక్కొక్కటికి సిస్టమేటిక్గా దేవుడు చెప్పాడు మోషే గారికి. సీనాయి కొండ మీదకి వెళ్ళి 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, తినక త్రాగక దేవుని సన్నిధిలో ఒంటరిగా ఉండి ప్రార్థించినప్పుడు ఆ ప్రత్యక్షపు గుడారం యొక్క ప్రతి మాదిరిని దేవుడు కళ్ళారా ఆయన చూయించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఇంజనీర్లు ఎవరు లేరు, అక్కడ దేవుడే ఇంజనీర్. ఆయనే ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించడానికి కావలసిన విధానాన్ని అన్నీ ఒక్కొక్కటిగా తెలియచేశాడు. కాబట్టి మోషే 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కొండ దిగి వచ్చిన తర్వాత దేవుడు చూపించిన మాదిరి చొప్పున ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రత్యక్షపు గుడారము అన్నప్పుడు దానికి అర్థం ఏంటంటే, రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసానికి వచ్చిన దేవుని ప్రజలైన మనకు, లేక సంఘానికి గుర్తై ఉన్నది. హల్లెలూయా. సంఘానికి గుర్తై ఉన్నది. పాత నిబంధన కాలంలో ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించేవాళ్ళు. ఇంకా లోతుగా ఆలోచిస్తే ఏదేను తోటలో దేవుని యొక్క నివాసం ఉంటే సాతానుడు చెరగొట్టాడు. ప్రత్యక్షపు గుడారంలో మోషే కాలంలో ఆ ప్రత్యక్షపు గుడారం ఉండేది. ఆ ప్రత్యక్షపు గుడారాన్ని, ఆ గుడారం కొంతకాలం తర్వాత శిథిలమైపోయింది. నెక్స్ట్ సొలొమోను దినాల్లో దేవుని ఆలయం కట్టబడింది. ఆ ఆలయాన్ని కూడా నెబుకద్నెజర్ నాశనం చేశాడు. నెక్స్ట్ నెహెమ్యా, ఎజ్రా గ్రంథాలకు వచ్చేసరికి ఆ పాడైపోయినటువంటి ఆలయాన్ని మరలా నెహెమ్యా, ఎజ్రా వాళ్ళు మరలా కట్టి ప్రతిష్ఠించారు. నెక్స్ట్ ప్రవక్తల గ్రంథాల్లో చూస్తే జెరుబ్బాబెలు యొక్క మందిరము అని చూస్తాం. మళ్ళీ క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి యేసుక్రీస్తు దినాల్లో ఉన్న సమాజ మందిరం. ఆ తర్వాత ఇప్పుడు క్రొత్త నిబంధన సంఘము. హల్లెలూయా. ఇదిగో మనమే ఆ సంఘం. ఇవన్నీ లోతుగా మనము ఆలోచించినప్పుడు చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. ప్రత్యక్షపు గుడారము అనేది ఫస్ట్ ఏదైనా తోటలో నివాసం, దేవుని యొక్క నివాసం ఉండేది మనుషుల మధ్యలో. రెండవది ప్రత్యక్షపు గుడారములో దేవుని యొక్క నివాసం ఉండేది. మరి ఈ ప్రత్యక్షపు గుడారము దేనికి గుర్తు, సాదృశ్యం అంటే దేవుని యొక్క సంఘానికి, ప్రతిష్ఠింపబడిన సేవకులకి, సంఘానికి గుర్తై ఉన్నది. ఈ సంఘ సహవాసం అనేది ఊరకే ఇవ్వబడలేదు. ఇది చాలా ప్రయాసతో, కష్టముతో కూడిన అనుభవం అండి. ఇప్పుడిప్పుడే ఇన్స్టెంట్గా రూపింపబడిన సంఘము కానే కాదు.
ఎన్నో కష్టాలు, సమస్యలు, పోరాటాలు, నిందలు, అవమానాలు భరించి ఇక్కడ సేవకులు పరిచర్య చేసి సంఘముగా దేవుని ప్రజలు కూడా సేవకుల క్షేమాన్ని, సంఘ క్షేమాన్ని కోరి నడిపించబడుతున్న సమయంలో ఇదిగో పోరాటాల మధ్యలో ఇంతవరకు సంఘం కొనసాగుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇన్స్టెంట్గా వచ్చింది కాదు సంఘం అంటే. అందుకే యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, మీరు విలువ పెట్టి కొనబడ్డవారు కాబట్టి మీరు మీ సొత్తు కాదు నా సొత్తు అంటాడు. మనము దేవుని సొత్తైన ప్రజలం కాబట్టి సంఘం రూపింపబడింది. కాబట్టి సంఘానికి శిరస్సు ప్రభువే. సంఘానికి సేవ చేస్తున్న అపోస్తలులకు ఈ ప్రత్యక్షపు గుడారము సాదృశ్యంగా ఉన్నదండి, సాదృశ్యంగా ఉంది. ఆ రోజుల్లో దేవుని యొక్క నివాసం ఉండటానికి, నేను మీ మధ్యలో నివాసము చేయటానికి ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమని చెప్పాడు. అదేవిధంగా ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించారు. ఎలా నిర్మించారు ఏంటి అని నెక్స్ట్ మీకు చెప్తాను. మరి ఆ ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు అని ఆలోచిస్తే నిర్గమకాండం 36వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు మీరు చూడండి. పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని తెలుసుకొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలుగజేసెనో అట్టి బెసలేలును, అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురా నేను. చూడండి, ప్రభువే ఇంజనీర్గా ఉన్నాడు అంతే. సీనాయి కొండకు వెళ్ళిన తర్వాత దేవుడు మోషేతో చెప్పాడు, ఒక్కొక్కటి సిస్టమేటిక్గా అన్ని దేవుడు చెప్పాడు, ఇలా నిర్మించాలి, దీని కొలతలు ఇలా ఉంటాయి అని నెక్స్ట్ మీకు చెప్తాను. మరి ఆ ప్రత్యక్షపు గుడారం నిర్మించడానికి ఎవరు అని అంటే ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు, బెసలేలు, అహలియాబు 2 ప్రజ్ఞావంతులందరూ. దేవుడు తన పని కొరకు అందరినీ ఏర్పాటు చేసుకోడు, కొందరు మాత్రమే ఉంటారు. అక్కడ మీరు గమనించాలి, పర్టికులర్గా ప్రత్యేకంగా దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధ స్థలం యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని తెలుసుకొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలుగజేసెనో అట్టి బెసలేలును, అహలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురు. అహలియాబు, బెసలేలు ఈ వీళ్ళిద్దరిని దేవుడు ఎన్నుకున్నాడండి. దేవుని యొక్క పని చేయటానికి చాలామంది ముందుకు వస్తారు, కానీ అందరూ ఎన్నిక చేయబడరు. దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశాలు ఎవరి పట్ల ఉంటాయో వాళ్ళు మాత్రమే సంఘములో పరిచర్యలో వాడబడతారు. కనుక ఆ రోజుల్లో ప్రత్యక్షపు గుడారం నిర్మించడానికి దేవుడు 2 పేర్లు చెప్పారు, బెసలేలు, అహలియాబు. 31వ అధ్యాయము 2వ వాక్యము నుండి మీరు చూడండి. ఆ నిర్గమకాండం 31వ అధ్యాయము 2వ వాక్యము నుండి చూడము. 31వ అధ్యాయం 2వ వాక్యములో, నేను యూదా గోత్రములో హూరు మనుమడును, ఊరు కుమారుడనేనా. చాలు, అక్కడ మీరు చూడండి, 2 వ్యక్తుల్ని ప్రత్యక్షపు గుడారం నిర్మించడానికి దేవుడు పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు ఎవరంటే, నేను యూదా గోత్రములో హూరు మనుమడును, ఊరు కుమారుడనైన బెసలేలు అను పేరు గల వారిని పిలిచి తిని అంటాడు. కాలింగ్, పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడిన వాళ్ళు కొందరే. ఎవరిని దేవుడు పిలుస్తాడో వాళ్ళు దేవుని పని చేయటానికి అర్హులుగా ఎంచబడతారు. అందరూ పిలువబడరు. అందుకే కొత్తలో చాలామంది పిలువబడి ఉండవచ్చు, అయితే సంవత్సరాలు గడిచే కొలది ఆ పిలుపును పోగొట్టుకొని, ఏర్పాటును పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ సంఘములో మీరైతే పిలుపు, ఏర్పాటును మనం కాపాడుకొని నడిపించబడుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ఏ ఉద్దేశము చేత పిలిచాడో ఆ ఉద్దేశాలు మన జీవితాల్లో ఈ రోజున దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. కాబట్టి మన ద్వారా దేవుడు తన పని జరిగిస్తూ ఉన్నాడు. మన ద్వారా తన పని జరిగించొచ్చు ఉన్నారు. సేవకులుగా మేము దేవుని పని చేస్తూ ఉన్నాం, మీరు సంఘములో మీ పని చేస్తూ ఉన్నారు. ఎవరికి వాళ్ళే పిలువబడిన వాళ్ళు, ఏర్పరచబడిన వాళ్ళు అని గుర్తెరిగి పిలుపును, ఏర్పాటును ప్రతి ఒక్కళ్ళు కాచుకొని ఎవరి పరిధిలో వాళ్ళు పరిచర్యలో కొనసాగాలి. పేరు పెట్టి పిలిచాడు. ఏం చేయటానికి? 3వ వాక్యం నుండి మీరు చూడండి. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ
ఇత్తడితోనూ పని చేయుటకును పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన వానికి కలుగజేయనట్లు దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను అంటాడు. అక్కడ మీరు చూడండి, ఒకటి దేవుని పని చేయటానికి ఒకటి పిలుపు ఏర్పాటు అవసరం. ఈ వాక్యాల్లో మనం చదివితే ఈ పనులన్నీ, ఇప్పుడు చదివిన ఈ పనులన్నీ చేయటానికి ఇత్తడి పనులు ఉన్నాయి, వెండి పనులు ఉన్నాయి, రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులు నేర్పును వానికి కలుగుటకై వారిని దేవుని ఆత్మపూర్ణిగా చేసి ఉన్నాను. దేవుడు చెప్తూ ఉన్నాడు, బెసలేలు అహోలియోబు ఇద్దరు నా పని చేయటానికి వాళ్ళు ఉంటారు. వాళ్ళలో ఈ బెసలేలును నేను నా ఆత్మచేత ఆత్మపూర్ణునిగా చేసి ఈ పనులన్నీ కూడా చేయటానికి అవి చాలా కష్టంగా ఉంటాయి. లోక సంబంధమైన జ్ఞానంతో తెలివితేటల చేత చేయలేం. కాబట్టి ఒకటి లోకరీత్యా జ్ఞానం ఉన్నా, రెండవది దేవుని ఆత్మపూర్ణునిగా నేను చేసి ఉన్నాను. ఈ బెసలేలు ప్రత్యక్ష గుడారంలో ఉంటున్న వస్తువులన్నీ కూడా చేస్తాడు అని అతనికి నేను నా ఆత్మపూర్ణునిగా నేను చేసి ఉన్నాను అని పర్టికులర్గా ప్రత్యేకంగా బెసలేలును దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయన గురించి చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క పనులో మనం ఆత్మపూర్ణులై ఉండటం చేత ఆయన మన జీవితాల్లో తన ఉద్దేశాలు మన జీవితంలో కూడా నెరవేర్చుకుంటాడు. మనము దేవుని పని చేయటానికి పిలువబడ్డాం. యోహాను సువార్తలో అందుకే ఒక మాట రాయబడి ఉంది, పగలున్నంత వరకు దేవుని క్రియలు మనం చేయుచూ ఉండవలెను, చీకటి వచ్చుచూ ఉన్నది, అప్పుడు ఎవడు పనులు చేయలేరు అనే మాట ఉంది. ఒకసారి మీరు గమనించండి. పగలున్నంత వరకు మనము దేవుని పనులు చేయుచూ ఉండవలెను, ఒకరోజు వస్తుంది అప్పుడెవరు పని చేయలేరు. చీకటి అన్నప్పుడు చీకటిలో పగులు అన్నప్పుడు కృపాకాలం, చీకటి అన్నప్పుడు యోహాను సువార్తలో ఆ మాటలు ఉంటాయి. తర్వాత మీరు చదువుకోరండి. పగలున్నంత వరకు మనము తండ్రి పనులు చేయుచూ ఉండవలేను, అంటే కృపాకాలంలో ఉన్నాం, దేవుని యొక్క పని చేయాలి. 9:6 ఓకే చదవండి. 9:6 9:4 రైట్. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవడనూ పని చేయలేడు. ఈ మాటకు అర్థం ఏంటంటే దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క పనులు మనం చేయాలి. ఒకరోజు వస్తుంది నేను పని చేస్తాను, అప్పుడు ప్రార్థనకు వస్తాను అని అంటే అప్పుడు ఏమీ ఉండవు. గతంలో కూడా అందుకే చెప్పాను, కరోనా సమయంలో చాలామంది చర్చికి వస్తూ ఉన్నారు, దయచేసి దండం పెడతాం మీరు వెళ్ళిపోండి అనేటట్లుగా కాలం మారిపోయింది. మరి రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అందుకే పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచూ ఉండవలేను. పరిచర్య చేసేవాళ్ళు పరిచర్య చేయాలి, సేవ చేసేవాళ్ళు సేవ చేయాలి. ఎవరి పరిధిలో వాళ్ళు దేవుని యొక్క పని అని చేస్తూ రావాలి. దేవుని యొక్క పని అని చేస్తూ రావాలి. సౌండ్ సిస్టమ్ పెట్టినా, సాపలే పరిచినా, మందిరమే ఓడ్చినా, మందిరంలో ఏ చిన్న పెద్ద పని చేసినా కూడా అది ఎవరి కొరకని చేయాలి? దేవుని నామ ఘనత కొరకే చేయాలండి. నేను లేకపోతే ఏమీ జరగదు, నేను లేకపోతే ఏమీ జరగలేదు, ఎవరు చేసుకోలేరు అనేటట్టుగా ఎప్పుడూ కూడా దురుద్దేశంతో ఉండకూడదు. అడవిలో ఉంటున్న మనుషులైనా తీసుకొచ్చి పని చేయిస్తాడు, అడవిలో ఉంటున్న మనుషులైనా. కాబట్టి అందుకే కొత్తలో వచ్చినప్పుడు చెప్పే ఎవరు పరిచర్య వాళ్ళు మీరు చేసుకోండి, కుదరదంటే ఇంకొకళ్ళు రెడీగా ఉంటారు. నేను చెన్నైలో ఉన్నప్పుడు కూడా ఓసారి కీబోర్డు తబలా వాయించేవాళ్ళు రాలా, వాళ్ళు ఎవరు మోసుకొని వచ్చేవాళ్ళు లేరు. మీ కీబోర్డ్ మీరే మోసుకోవాలి, మీ తబలా మీరే మోయాలి అని అంటే ఎవరు లేరు, మీరు మోసుకురండి, నేను మోసుకురావాలంట. మోసుకొచ్చేవాళ్ళు ఎవరు లేరు అని అంటారు. సరే మీరు కుదిరితే చేయండి, లేకపోతే ఇద్దరు రెడీగా ఉన్నారు. అప్పుడే ఇంకా వెంటనే భయపడి వాళ్ళు
కంటిన్యూగా వస్తున్నారు అనుకోండి, అంటే ఇది పరిచర్య అన్నప్పుడు ఈ యొక్క పరిచర్యలో ఇది ఒకళ్ళ మీద ఆధారపడేది కాదు, ఒక్కొక్కళ్ళని. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పారు, మొదటి వారు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అని అంటారు. మొదటి వారగుదురు అని గతంలో మేము చేసామండి, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అంటే చాలా కారణాలు ఉంటాయి, వాటిని మనం ప్రస్తావించలేము. కాబట్టి నేను దేవుని కొరకు చేయాలి అనే ఆలోచన ఉండాలి. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండు, రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవడు చేయలేవు. ఒక కాలం వస్తుంది అప్పుడు చేయాలనుకున్నా కూడా ఏమీ ఛాన్స్ ఉండవు, అన్నీ క్లోజ్ అయిపోయి ఉంటాయి. అందుకే ఆసక్తిగా ఆనాడు బెసలేలు అహలియాబును ఏ విధంగా దేవుడు ఎన్నుకున్నాడో, ఈ రోజున ఈ యొక్క పరిచర్యలో, ఈ సంఘంలో పరిచర్య జరగటానికి ఒక్కొక్కళ్ళని వాడుకొని నడిపించుచున్నప్పుడు దైవాసక్తి కలిగి, సత్యాసక్తి కలిగి దేవుని పని అని ప్రతి ఒక్కరము చేయుదుము గాక. మరి దానికి తగిన రివార్డ్, ఓ ప్రతిఫలం ఎవరు ఇస్తారంటే దేవుడు ఇస్తాడు. పాస్టర్ గారు ఇస్తారా, సిస్టర్ గారు ఇస్తారా అని ఎదురు చూడకూడదు. అపేక్షించే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ దేవుని ద్వారా, అందుకే అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. దేవుడిచ్చే బహుమతి కొరకే మనం ఎదురు చూడాలి. ఇలా బెసలేలు అహలియోబు ఇద్దరిని దేవుడు ఎన్నుకున్నాడు. మరి ఆ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించటానికి మరి అర్పణ గురించి బైబిల్లో మనం చదివితే నిర్గమాకాండం 25వ అధ్యాయం 2వ వాక్యంలో చూడండి. 25వ అధ్యాయం 2వ వాక్యంలో, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలులతో చెప్పుము. చూడండి, మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద చూడండి దాన్ని తీసుకొనవలెను. ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించమని చెప్పాడు దేవుడు, ఎందుకంటే నేను వారి మధ్యలో నివసించినట్లుగా. రెండవది, ఎవరు ఆ పని చేస్తారు అంటే బెసలేలు అహలియాబు. మూడవది, మరి ఆ ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించడానికి మరి అవసరతలు కావాలి కదా, అవన్నీ కూడా ఇశ్రాయేలులతో చెప్తూ ఉన్నాడు. మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొని రావాలను. మనపూర్వకంగా, బలవంతాన కాకుండా. అందుకే కానుక పెట్టె మీద ఫ్రీ విల్ ఆఫరింగ్ అని రాయబడింది. ఎవరిని బలవంతం చెయ్యం. మీరు కానుకేయండి ఖచ్చితంగా. ఇంకొక ఆయన అన్నాడంట ఆ మధ్య, సౌండ్ లేని కానుకేయండి అన్నాడంట. సౌండ్ లేని కానుక అంటే నోట్ వేయండి, పొడి చిల్లర లేయొద్దని. మనమైతే అలాంటి రెస్ట్రిక్షన్ ఏమీ చేయము. కానుక వేసినా వేయకపోయినా అది ఇక మనం ఎవరిని బలవంతం చేయం మన సంఘంలో. కానీ మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొని రావాలి. మరి వాళ్ళు మనపూర్వకంగా ఇశ్రాయేలు తీసుకొని వచ్చారు. ఏమేమి తీసుకొచ్చారని చూడండి. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలేవనగా బంగారు, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్త వర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును, పరిమళ ద్రవ్యముల ధూపమునకును, సుగంధ సాంబరములు, లేత పచ్చలు, ఏఫోదునకు అనునవే. చూడండి, ఇవి ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఆ ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించడానికి తీసుకొని రావాల్సిన వస్తువులు. ఇవి ఎవరిని కూడా బలవంత పెట్టి మీరు అది తీసుకురండి, ఇది తీసుకురండి, ఇది తీసుకురండి, అది తీసుకురండి అనలేదు. మీరు మీ ప్రేరేపణను బట్టి మీరు తీసుకొని రండి. అందుకే మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొని రావలేను. కొన్నిసార్లు ఫోర్స్ చేసేవాళ్ళు ఉన్నారు. నేనైతే ఎవరిని ఫోర్స్ చేయను. ఎవరు మీరు ప్రేరేపించబడతారో మీరు పరిచర్య చేయండి, లేదంటే సహకరించండి అంటారు. ఎవరినో ఒకరి ద్వారా దేవుడు పరిచర్య చేస్తాడు. ఎవరో ఒకరి ద్వారా దేవుడు సంఘంలో ఏదైనా మీటింగ్ జరగాలన్నా, ఏదైనా అవసరతలున్నా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎవరినో ఒకళ్ళని ప్రేరేపించి తీసుకొస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకోవాలను. మరి ఆ ప్రత్యక్షపు గుడారానికి ఏం అవసరమో అవే అక్కడ మోషే గారు తెలియచేసినప్పుడు దేవుని మాటను బట్టి అదేవిధంగా వాళ్ళు తీసుకొచ్చారు. అక్కడ ఏం అవసరమో అవే. ఇప్పుడు ప్రత్యక్ష గుడారానికి నిర్మాణానికి ఏం కావాలో అవే ఇవి కావాలంటే అవి అక్కడ వాటిని బట్టి వాళ్ళు తీసుకొచ్చారు.
వాటిని తీసుకొచ్చారు, మనపూర్వకంగా తీసుకొచ్చారు. కాబట్టి ఆయా సందర్భాల్లో మందిరానికి ఏం అవసరమో కొన్నిసార్లు ప్రార్థించినప్పుడు వాటిని దేవుడు తీరుస్తూ ఉంటాడు. కానీ ఇచ్చిన వారికి తగిన ప్రతిఫలాన్ని 100% కొలతలేని దీవెనలు దయచేదురుగాక. ఘనత మనం తీసుకోకూడదు. ఘనత ఎవరికి ఇవ్వాలి? ప్రభువుకే చెందాలి. కొన్నిసార్లు అప్పుడప్పుడు మేము అది చేసాం మంచిదే. కానీ ఒకటేంటంటే సేవకులు గుర్తుపెట్టుకుంటారు, పలాని వాళ్ళు సంఘానికి సహకారంగా ఉన్నారు అన్నప్పుడు వాళ్ళని గుర్తుపెట్టుకొని ప్రార్థన చేసి సంతోషిస్తూ ఉంటాం. ఎందుకంటే పరిచర్యకు సహకరించే వాళ్ళు ఉన్నారు, మామూలుగా వచ్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండాలి. పోవచ్చు ఉండకూడదు. కానీ ఏదైనా ఒక పరిచర్యలో నేను వాడబడాలి, దేవుని కొరకు నేను వాడబడాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండాలని. అందుకే అవి కూడా మనపూర్వకంగా చేయాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 5వ వాక్యంలో మీరు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 5వ వాక్యంలో, ఇదియుగాక మొదట ప్రభువునకును, 2వ వాక్యము నుండి మీరు చూడండి, ఏలైనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు చూడండి నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించను. అక్కడ ఈ మాసిదోనియా సంఘస్థుల గురించి పౌలు గారు కొరింథీ సంఘంతో చెప్తూ ఉన్నారు. ఈ మాసిదోనియా సంఘస్థులు ఎలాంటి వాళ్ళు అంటే, నిరుపేదలైనను వారి దాతృత్వం బహు విస్తరించను. వాళ్ళ గురించి గొప్పగా చెప్తూ ఉన్నాడు కొరింథీ సంఘస్థులతో. వాళ్ళు మనపూర్వకముగాను 3వ అధ్యాయము 5వ వాక్యములో చూడండి, ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమను తాము అప్పగించుకొని ఇంతగా చేయుదురని మేము అనుకోనలేదు అని కొరింథీ సంఘంతో మాసిదోనియా సంఘాన్ని గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. పరిచర్యలో సహకరించే వాళ్ళని, ప్రోత్సాహపరిచే వాళ్ళనే ఇష్టపడతారండి సేవకులు, గుర్తించుకుంటారు. ఇక్కడ ఆ మాటని మీరు గమనించి, నిరుపేదలైనను దాతృత్వం బహు గొప్పది. మేము పేదవాళ్ళమండి పౌలు గారు, మేము ఇవ్వలేము అని అనలేదు. నిరుపేదలైనను కూడా వాళ్ళకి కలిగిన దాంట్లో వాళ్ళు సహకరిస్తారు. ఇంతగా చేయుదురని మేము అనుకోనలేదు అని వాళ్ళు ఆ సంఘాన్ని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. కాబట్టి ప్రేమిన వాళ్ళరా, ఆయా సందర్భాల్లో ప్రార్థించినప్పుడు చాలామంది పరిచర్యకు సహకరించిన వాళ్ళు ఉన్నారు. కానీ మందిరంలో పరిచర్య చేసిన, కానుకలు ఇచ్చిన, దశంభాగాలు ఇచ్చిన దానికి తగిన దీవెనలు నా దేవుడు నూరంతులుగా మీ కుటుంబాలకు దయచేదురుగాక. అవి వ్యర్థం కానివ్వండి. ఒక చిన్న పరిచర్య చేసిన, సహకరించిన దానికి తగిన ప్రతిఫలాలు ఖచ్చితంగా అనుభవిస్తారు. అది ఒకవేళ మీ కంటికి కనబడకపోయినా మీ పిల్లల జీవితాల్లో అవి ప్రత్యక్షపరచబడతాయి. కనుక మనపూర్వకముగా పరిచర్యకి సహకరిస్తూ ఉండే అనుభవాన్ని కొందరు కాచుకుంటూ ఉన్నారు. అట్టి ఆసక్తి తుదమట్టుకు వారిలో ఉండునుగాక. మందిరానికి ఏం అవసరమో అవి ప్రార్థించినప్పుడు ప్రేరేపించబడి సహకరించే అనుభవం. ఆ మధ్య రేణిగుంటలో సేవ చేస్తున్నప్పుడు ఓ సంగతి గుర్తొచ్చింది. ఒకసారి ఆ పాస్టర్ గారిని, అప్పుడు బ్రదర్గా ఉన్నా, పాస్టర్ గారు ఏమో మందిరం అంతా యశ్వన్ గారు ప్లాన్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. 30-20 మందిరం వేశారు. గేట్ కావాలి, గేట్ ఒక్కటే కొదవగా ఉంది, దానికి 10,000 అవసరం. పాస్టర్ గారు ప్రార్థన చేయించాను. ప్రార్థన చేయిస్తే ఆ సండే అందరూ ప్రార్థన చేయించుకుని వెళ్ళారు. ఒక ఆమె ఒక మూట కట్టించింది పేపర్లో. ఇక పాస్టర్ గారు బ్రదర్ గురు కాబట్టి ఇక అందరు వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం కూర్చొని ప్రార్థన చేసి, ప్రార్థన చేశాం కదా, దేవుడు ఆ తల్లిని ప్రేరేపించి ఖచ్చితంగా డబ్బులు ఇచ్చి వెళ్ళింది అని సంతోషపడి పాస్టర్ గారు ఓపెన్ చేశాడు. తీస్తూ ఉంటే పేపర్ మీద పేపర్ తీస్తూ ఒక అరిచి పెట్టించిందండి. ఒక అరిచి పెట్టించింది. నూనె కారుతూ ఉంది, పేపర్కి అతుక్కుపోయి, బయటేమో మామూలుగా ఉంది. ఇక చూడండి,
అసలు సంగతి ఏంటంటే ఆ పాస్టర్ గారికి అరిసెలు అంటే బాగా ఇష్టం. అరిసెల సామెలు అంటాం ఆయన్ని. ఆయన లేడనుకోండి, ఆయన అరిసెలు బాగా తింటాడు. ఆ తల్లి మహానుభావురాలు ఏం చేసింది, ఆ అరిసెని ఆ పేపర్లో జుట్టు పెట్టింది. ఎవరు అయ్యా అది మరలా చెప్పిందంట, అయ్యా ఎవరు అందరి ముందు తెరవద్దు, రూమ్లో వెళ్ళి తెచ్చి నువ్వు చూడన్నదంట. చూస్తే అరిస. పాస్టర్ గారు ఆ రోజు చాలా నవ్వుకున్నాం అనుకోండి. అంటే ఇప్పుడు మందిరానికి గేట్ అవసరం కానీ అరిసె అవసరమా ఆ సమయానికి? ఇలా అప్పుడప్పుడు చాలా జరుగుతూ ఉంటాయి. సరే, ఆమె అలా ఇచ్చిందనుకోండి, వేరే విధంగా మాట్లాడట్లేదు. కానీ ఆ పాస్టర్ గారు సంతోషపడ్డారు. ఇక గేట్ ఆర్డర్ ఇచ్చాము, 10,000 రాగానే ఆయనకి ఇచ్చేస్తే గేటు ఫిట్ చేస్తారు అని చెప్పి. కానీ ఆశ నిరాశ అయిపోయింది. కాబట్టి మనపూర్వకముగా కొందరు సహకరించే వాళ్ళు ఉన్నారు. అక్కడ చాలా స్ట్రగల్స్ ఆ పరిచర్యలో. కానీ అయినా కూడా దేవుడు మరలా ఇంకొకళ్ళని ప్రేరేపించి గేటు అన్ని ఫెసిలిటీస్ ఇప్పుడు ఉన్నాయి, పరిచర్య జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మనపూర్వకముగా ఎవరైతే సహకరిస్తారో వాళ్ళ ద్వారా పరిచర్య జరుగుతుంది. ఆ రోజుల్లో ప్రత్యక్షపు గుడారం కూడా నిర్మాణం చేయటానికి పెసలేలను ఏర్పాటు చేసుకున్నాడు, అహల్యోబు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పని చేయటానికి మరి డబ్బులు కావాలి కదా, వెండి బంగారు ఇవి కావాలి కదా. అందు నిమిత్తం మనపూర్వకంగా మీరు తీసుకొని రండి అన్నప్పుడు మోషే మాటను బట్టి ఇశ్రాయేలు ప్రజలు హృదయపూర్వకముగా దేవునికి ఇచ్చి ప్రత్యక్ష గుడారం నిర్మించడానికి వాళ్ళు పని పూనుకున్నారండి. హల్లెలూయా. మరి ఈ ప్రత్యక్షపు గుడారము ఎలా నిర్మించబడింది అని మనం ఆలోచిస్తే ప్రత్యక్షపు గుడారములో 3 ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. ఒకటి బయటి ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము. ప్రత్యక్షపు గుడారములో 3 ముఖ్యమైన భాగములు ఉన్నవి. ఇప్పుడు మందిరాన్ని నిర్మించారు అంటే ఊరకయే మాకున్న తెలివితేటలు జ్ఞానాన్ని బట్టి ఇవి నిర్మించబడలేదండి. బైబిల్లో ఉన్న మాటలను బట్టియే మందిరాలు కూడా నిర్మించబడుతూ ఉన్నాయి. మందిరము అన్నప్పుడు ఇప్పుడు చెప్పినట్లుగా ప్రత్యక్షపు గుడారము 3 అనుభవాలని. ఆవరణము ఉంది, రెండవది మీరు కూర్చున్న స్థలం పరిశుద్ధ స్థలం. మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. బయట ఆవరణం అనుకోండి, ఆవరణమే అది. ఇప్పుడు మీరు కూర్చున్న స్థలము పరిశుద్ధ స్థలం. ఈ ఫుల్ ఫీట్ వచ్చి అతి పరిశుద్ధమైన స్థలం. ఇలా ఉంటేనే దీన్ని మందిరము అని అంటారు. ఎక్కడో చోట గుడి చేసుకొని సరే కన్వీనియంట్ లేకపోతే వేశారనుకోండి. కానీ మందిరము అన్నప్పుడు ఇలా ఉండాలి. బయటి ఆవరణము, పరిశుద్ధ స్థలము, మహాపరిశుద్ధ స్థలం. ఈ 3 స్థలాలు ఉండాలి అని దేవుడు చెప్పాడు. కానీ ఒకే ద్వారం. ప్రత్యక్షపు గుడారంలో ఒకే ద్వారం ఉండేది. కాబట్టి 3 స్థలాలు. బయటి ఆవరణము, మరి ఆ బయటి ఆవరణములో ఎవరు సేవ చేస్తారు అని మనం బైబిల్లో చదివితే లేవీయులు సేవ చేస్తారు. లేవీయులు సేవ చేయటానికి 3 వ్యక్తులు ఎన్నిక చేయబడ్డారండి. ఒకరు లేవీయులు, రెండవదిగా యాజకులు, మూడవదిగా ప్రధాన యాజకుడు. ఇప్పుడు అందుకే సేవ అన్నప్పుడు ఒక్కళ్ళు మా వరకే మేము చేసుకొని వెళ్ళిపోవడం కాదు. మీరు కూడా ఈ పరిచర్యలో, అందుకే పరిచర్య సంఘ పెద్దలు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, స్త్రీలు ఎవరు పరిచర్య తగినట్టు పరిచర్య. సంఘము పరిచర్య అన్నప్పుడు ఒక్కళ్ళ ద్వారానే జరిగేది కాదు. అందరూ లేవీయులు ఉండేవాళ్ళు. వీళ్ళు ఎక్కడంటే బయటి ఆవరణంలో సేవ చేసేవాళ్ళు, అక్కడ ఉండి సేవ చేసేవాళ్ళు లేవీయులు. ఆ తర్వాత పరిశుద్ధ స్థలంలో సేవ చేసేవాళ్ళు యాజకులు. పాత నిబంధన కాలంలో ఫుల్ఫీట్ దగ్గర ఉండి పరిచర్య చేసేవాళ్ళు ప్రధాన యాజకులు అని. అలా మీకు అర్థమయ్యేటట్లు ఉదాహరణ చెప్తున్నాను. ప్రత్యక్షపు గుడారాలు ఆ రోజుల్లో తెరలతో వేరు చేయబడి ఉన్నవి. తెరలతో, ఇప్పుడున్నట్లుగా సిమెంట్తో కంకరతో కాదు. కానీ ఆ రోజుల్లో ప్రత్యక్షపు గుడారము అనేది తెరలతో, వస్త్రాలతో తెరలుగా అవి ఉన్నాయి. మీకు పిక్చర్స్ కూడా వీలైతే గ్రూప్లో షేర్ చేస్తారు. ప్రత్యక్షపు గుడారాన్ని పిక్చర్స్ అవి ఆ రోజుల్లో ఎలా నిర్మించారు అనేవి. కాబట్టి బయటి ఆవరణంలో లేవీయులు సేవ చేసేవాళ్ళు. రెండవదిగా పరిశుద్ధ స్థలంలో యాజకులు సేవ చేసేవాళ్ళు. అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకులు సేవ చేసేవాళ్ళు.
ఎవరి సేవ వాళ్ళే. అందుకే ఎవరి పరిచర్య వాళ్ళే మీరు చేయండి అని చెప్తాం కదా. అలాగే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు ప్రత్యక్ష గుడారములో కొనసాగుతూ ఉండాలి. ద్వారము ఒకటే. వీటికి అర్థం ఏంటంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వాక్యములో యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునే ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యములో ప్రవేశించలేరు. 14వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాడు. మరి ఈ ప్రత్యక్షపు గుడారము, ఇలా బయటి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని 3 స్థలాలుగా నియమించమని విడిగా భాగాలు చేయమని చెప్పారు. మరి ఆ రోజుల్లో అవి మునుపు చెప్పినట్లుగా తెరలతో అవి వేరు చేయబడి ఉన్నవి తెరలతో. మరి అవి ఎలాంటి తెరలు ఏంటి అని నెక్స్ట్ మీకు బైబిల్ స్టడీలో చెప్తాను. మరి దానికి ద్వారం ఒకటే. వీటికి అర్థం ఏంటంటే, మునుపు చెప్పినట్లుగా ప్రత్యక్షపు గుడారము అనేది సంఘానికి, దేవుని సేవకులకు సాదృశ్యముగా ఉన్నది. సేవకులు, సంఘము వీళ్ళు ఉంటేనే అక్కడ పరిచర్య జరిగేది. మరి సేవకులు లేకపోయినా సంఘముగా మీరున్న ప్రయోజనం లేదు, మీరున్న కాపరి లేకపోతే ప్రయోజనం లేదు, కాపరి ఉండి మీరు లేకపోయినా ఇద్దరూ ఉండాలి. ఇప్పుడు 10 మంది 20 మంది వచ్చారనుకోండి, ఇప్పుడు నేను వాక్యం చెప్పినా మీరు లేకపోతే నేను ఎలా చెప్పగలను? ఎవరు లేకపోతే ప్రార్థన చేసి ఆమెనని వెళ్ళిపోయేవాడిని. మీరు ఉన్నారు కాబట్టి ఓ గంట మెసేజ్ చెప్పగలను. మీరు లేకపోతే మేము లేకపోతే మీరు లేరు అన్నట్టుగా. కాపరి లేకపోతే ఇక పరిస్థితి ఏంటి? అలాగే ఈ పరిచర్యలో సంఘము అన్నప్పుడు ప్రత్యక్షపు గుడారము దేనికి సాదృశ్యం అంటే సంఘానికి, రెండవది దేవుని సేవకులకు సాదృశ్యం. మరి ఈ మార్గంలో మనం కొనసాగుతున్నాం. యేసుక్రీస్తే మనకు మార్గం, ఆయన ద్వారానే నిత్యరాజ్యానికి వెళ్ళే మార్గము కలుగుతుంది. కాబట్టి ఈ మార్గంలోని ప్రభు మనల్ని తీసుకుని వచ్చారు. మరి ఈ ప్రత్యక్షపు గుడారము వేటికి ఛాయగా ఉంది అని మనం ఇంకా బైబిల్లో చదివితే ఒక 4 రెఫరెన్స్ చెప్తాను, మీరు చూడండి. ఒకటి, ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఆ ప్రత్యక్షపు గుడారము ఛాయగా ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వాక్యములో మీరు గమనిస్తే, ఒకటి, ఈ ప్రత్యక్షపు గుడారము యేసుక్రీస్తుకి, ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఛాయగా ఉంది. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అని అక్కడ రాయబడి. పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారు ఇంకా రాలేదు. కాబట్టి ఈ వాక్యంలో రాయబడి, ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించను. ఆ రోజుల్లో ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించండి, నేను మీ మధ్యలో నివాసం చేస్తాను అన్నారు. ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం, మన మధ్య ప్రభువారు నివాసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రత్యక్షపు గుడారము యేసుక్రీస్తుకి, ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఛాయగా ఉంది. ఇంకా మీకు అర్థమవ్వాలి అంటే వాక్యం చెప్తోంది, ఎక్కడ 2-3 నా నామమున చేరి ఉందరో వారి మధ్య నేను నివసించదను అని. బై ఫెయిత్, విశ్వాసాన్ని బట్టి ప్రభు మనతో ఉన్నాడు, మన మధ్యలో సంచరిస్తూ ఉన్నారు అని విశ్వసిస్తున్నాం. చూడండి, ఆ విశ్వాసమే గొప్పది. మరి ఆ రోజుల్లో దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను మీ మధ్యలో నివాసం చేయటానికి పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమని. ఇప్పుడు మన మధ్యలో ప్రభు నివాసం చేస్తున్నాడని విశ్వసిస్తున్నాం. అది ఆ విశ్వాసమే గొప్పది. కాబట్టి ప్రత్యక్షపు గుడారము దేనికి ఛాయగా ఉందంటే యేసుక్రీస్తుకు ఛాయగా ఉంది. ఇక్కడ ప్రభు ఉన్నాడు. అందుకే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఈ పూట యేసయ్యను కలవటానికి నేను వస్తూ ఉన్నాను అనే ఆలోచనతోనే మనము వచ్చేదముగాక. రెండవదిగా, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన విశ్వాసికి గుర్తు ఈ ప్రత్యక్షపు గుడారం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యాన్ని చూడండి. 3వ అధ్యాయం 16వ వాక్యంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా? ఎవడైనను
దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయును. అక్కడ మీరు చూడండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా? రక్షించబడి బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన ఒక విశ్వాసి ప్రత్యక్షపు గుడారానికి ఛాయగా ఉంది. దేవుని ఆ రోజుల్లో ప్రత్యక్షపు గుడారం ఉండేది, తెరలతో నిర్మించబడ్డాయి. మరి ఈ రోజుల్లో మందిరము సంఘము అని ఎవరిని పిలుస్తారంటే, ఇదిగో మనల్నే సంఘము అని అంటారు. ఎవరు లేని వారిని సంఘము అని పిలవరు. సంఘం అంటే మీరే, మనమే. కాబట్టి దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారని మీరు ఎరుగరా? కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం పొందిన విశ్వాసికి ఈ యొక్క ప్రత్యక్షపు గుడారం ఛాయగా ఉంది. ఇప్పుడు ఉంటున్న సంఘం, అప్పుడు ఉంటున్న ప్రత్యక్షం కంపారిజన్. ఇప్పుడు దేవుని ఆలయమై మనము ఎదుగుతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం పొందిన విశ్వాసికి గుర్తు. మూడవది, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం పొందిన సంఘానికి గుర్తు. ఒక్కొక్క విశ్వాసి ఒక 10 మంది 100 మంది వాళ్ళు కలిసి దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన విశ్వాసికి గుర్తుగా ఉంది. రెండవది, సంఘానికి గుర్తుగా ఉంది. ఒక్కొక్క విశ్వాసి దేవుని ఆలయముగా దినదినము కట్టబడాలి ప్రభువులో. ఒకరు మందిరానికి వచ్చినప్పుడు ఒక విశ్వాసి అని పిలువబడతారు. ఆ విశ్వాసికి గుర్తుగా ఉంది ప్రత్యక్షపు గుడారం. మూడవదిగా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యాన్ని మీరు చూడండి. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు అంటారు. ఒక్కొక్క విశ్వాసి సంఘములో చేర్చబడ్డప్పుడు ఇంతమంది సంఘముగా రూపింపబడి ఉన్నారు. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం పొందిన సంఘాన్ని ప్రత్యక్షపు గుడారానికి పోల్చబడింది. పౌలు గారు అంటారు, మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఇక మీకు అర్థం అవ్వాలి అంటే, ఒక్కొక్క విశ్వాసి సంఘంలో చేర్చబడే కొలది ఇప్పుడు ఒక 500-600 మంది అయ్యారనుకోండి. మరి ఆ సంఘముగా రూపించటానికి, సంఘాన్ని ఏర్పాటు చేయటానికి ఎంతోమంది సేవకులు కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు. ఒకళ్ళ వలనే కలిగింది కాదు. అందుకే 3వ అధ్యాయం 6వ వాక్యంలో మీరు గమనిస్తే, నేను నాటి తిని అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే కానీ నాటు వానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు. క్లియర్గా పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఎందుకు ఆ మాటలు చెప్తున్నారంటే, పై వాక్యం నుండి మీరు చదివితే, మీలో అసూయయు కలహాలు ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషుల రీతిగా నడుచుకుని వచ్చినవారు కారా? అక్కడ అంటారు, మేము కొందరు పౌలుకు సంబంధించిన వాళ్ళం, పౌలు పాస్టర్ గారే మాకు గొప్ప, అపోలో పాస్టర్ గారే సరే, వాళ్ళ ద్వారా రక్షించబడ్డారు, సంఘంలో చేర్చబడ్డారు, ఆత్మీయంగా ఎదుగుతున్నారు. వృద్ధి కలగజేసింది ఎవరు? దేవుడే. అందుకే ప్రతిసారి యేసయ్య నామాన్నే మనం పొగడుతూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. మహిమ మనం తీసుకోకూడదు. 8వ వాక్యంలో, నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకొనును. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారని చాలా తేటగా పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ కొరింథీ సంఘంలో ఆ రోజుల్లోనే కలహాలు ఉన్నాయి. మేము పౌలుకు సంబంధించిన పాస్టర్ గారికి సంబంధించిన వాళ్ళం, ఇంకొక ఆయన అపోలోకు సంబంధించిన వాళ్ళము. ఇవన్నీ గొడవలు ఎందుకు? నేను నాటి తిని అపోలో నీళ్లు పోసిన వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. దేవునికే మహిమ కలుగును గాక అని దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19, 20, 21, 22 వాక్యాల వరకు చదివితే, ఈ దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్న మనం ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నాము. ఒక సేవకుల ద్వారా రక్షించబడి సంఘంలో తీసుకొని రాబడ్డారు. కానీ వృద్ధి కలుగజేసింది ఎవరు? మీలో ఆత్మీయ అభివృద్ధి కలుగజేసింది ఎవరు? దేవుడే అని గ్రహించి దేవుణ్ణే గణపరచాలి. మనుషులను గణపరచకూడదు, సేవకులను గణపరచకూడదు, దేవుణ్ణే గణపరుస్తూ రావాలి.
ఏ విధంగా అంటే అక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. కాబట్టి మీరిక మీదట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వాక్యంలో మీరు గమనించండి. మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండగా పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునే ఉన్నారు. చూడండి, మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక, ఎక్కడెక్కడి నుంచో మందిరానికి వస్తూ ఉన్నారు. ఎవరైనా అనుకున్నారా అని అంటే లేదు, దేవుడు పిలిచాడు, ఇక్కడికి మీరు వచ్చారు. పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునే ఉన్నారు. కాబట్టి క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, ఈ సంఘానికి కార్నర్ స్టోన్, ముఖ్యమైన మూలరాయి ఎవరు అంటే యేసుక్రీస్తే. యేసుక్రీస్తే. ఆ తర్వాత అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచు ఉన్నారు. ఈ సంఘానికి అందుకే మనం ఎవరు అతిశయించడానికి వీలు లేదు. నా సంఘమో నేను చెప్పకూడదు, నేను కట్టిన సంఘము నా కష్టపడ్డాన్ని మీరు చెప్పడానికి వీలు లేదు. సంఘానికి కార్నర్ స్టోన్ ఎవరంటే యేసుక్రీస్తే. అయితే ఈ యొక్క పరిచయలో పాల్పొంది సహకరించి పనిచేసి ఇంత గొప్ప మందిరాన్ని కట్టుకున్న తర్వాత ఇక్కడ ఉంటున్న బెనిఫిట్స్ అనుభవించాలి. గతంలో కూడా చెప్పాను. ఆ మధ్య ఒక సహోదరుడు హైదరాబాద్ నుంచి ఫోన్ చేశాను, నేను గోవాలో ఉన్నప్పుడు. హలో పాస్టర్ గారు బాగున్నారా అనొచ్చు కదా, అది ఇన్వర్టర్ ఎలా ఉంది అన్నాడు. ఇన్వర్టర్ ఎలా ఉంది అన్నాడు. ఇన్వర్టర్ అప్పటికే అది 2-3 ఏళ్ళు వాడి మొత్తం లీకేజ్ వచ్చేసి దాన్ని మళ్ళీ రీప్లేస్ చేసా, కొత్తవి తెచ్చిపెట్టా. అప్పుడు అర్థమైపోయింది, ఓ ఈయన అంటే ఇన్వర్టర్ కొనిచ్చాడు కాబట్టి ఇన్వర్టర్ బాగున్నాయి అన్నాడు. మీరు బాగున్నారా నన్ను అడగట్లేదు కానీ ఇన్వర్టర్ బాగున్నాయి అన్నాడు. అప్పుడు అర్థమైపోయింది, బాగున్నాయి అన్న, బాగున్నాయి, అవి నేను కొనిపెట్టింది అన్నాడు. బాగున్నాయి, జాగ్రత్తగా ఉన్నాయి, ఎందుకంటే మళ్ళీ డిసప్పాయింట్ అయితే బాగోదని. మళ్ళీ మార్చాను అని మళ్ళీ రివర్స్కి మాట్లాడవచ్చు, కానీ ఎవరిని ఏం మాట్లాడు, నేను బాగానే ఉన్నాయి అన్నాను. సంతోషపడి నేనే ఇచ్చాను అప్పుడు అని. ఆయన ఇచ్చింది ఎప్పుడు 5 ఏళ్ల క్రితం, ఇంకా ఉంటాయి, అవి ఉంటాయి, ఎప్పుడో పోయాయి. కానీ చర్చికి వస్తున్నాడు అంటే రాడు. నేను అనేది ఏంటంటే అది చేసాం ఇచ్చేసామని చెప్తున్నారు, కానీ బెనిఫిట్స్ని ఇక్కడ ఉంటున్న సంఘ సహవాసంలో ఉంటున్న ఆశీర్వాదాలు అనుభవించాలి. ఒక మంచి బిలీవర్గా మందిరానికి వచ్చి కుటుంబ సమేతంగా ప్రభువుని ఆరాధించుకొని సేవకుల క్షేమాన్ని, సంఘ క్షేమాన్ని కోరి ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందుతూ, ఈ బెనిఫిట్స్ అంటే ఏదైనా పెళ్ళిళ్ళు చేయాలన్నా ఎవరు అవసరం? సేవకులు అవసరం. సేవకులు ప్రతి కార్యక్రమానికి అవసరం. సమాధి కార్యక్రమం చేయాలన్నా సేవకులు అవసరం, పెళ్ళిళ్ళు చేయాలన్నా సేవకులు అవసరం. ఏ కార్యక్రమం చేయాలన్నా సేవకుడు లేనిదే సంఘం ఏమీ చేయలేదు. ఆ ఒక ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఉన్నారు. అవి ఇక్కడ సహవాసంలో ఉంటే అనుభవిస్తారు, లేనప్పుడు అనుభవించలేరు. కాబట్టి సంఘానికి వచ్చిన తర్వాత ఈ సంఘానికి కార్నర్ స్టోన్ ఎవరంటే యేసుక్రీస్తే ముఖ్యమైన మూలరాయి అని ఎరిగి, అందుకే ప్రతిసారి యేసయ్య నామమే గణపరచబడాలి అని మనం పరిచయలో కొనసాగుతూ ఉంటాం. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచు ఉన్నారు. ఈ పునాది చాలా స్ట్రాంగ్. బండ మీద కట్టబడిన పునాది, ఇసుక మీద కట్టబడిన పునాదులు ఉన్నాయి. బండ మీద కట్టబడిన పునాది అనేది స్థిరంగా నిలిచి ఉంటుంది. ఇసుక మీద కట్టబడిన ఇల్లులు ఎంతకాలం నిలుస్తాయి? నిలవు. చాలా చోట్ల నామకార్థ అనుభవంలో వాళ్ళు కొనసాగుతూ ఉన్నవాళ్ళు ఉన్నారు. బాబాయ్ సంఘం అంటారు, ఒకళ్ళు మామ సంఘం అంటారు. ఇవన్నీ ఇసుక మీద కట్టబడిన పునాది. ఆత్మీయ అనుభవాలు ఉండవు, ఎదుగుదల ఉండదు. ఏదో వచ్చాం పోయామని చాలామంది నామకార్థపు స్థితిలో ఉండి ఈ రోజున చాలామంది క్రైస్తవులని పేరు చెప్పుకుంటున్నారు, కానీ స్పిరిచువల్ డెవలప్మెంట్, ఆత్మీయ ఎదుగుదల లేకుండానే కొనసాగుతూ ఉన్నారు. క్రిస్మస్ పండుగలు వస్తే సునాలు కొడతారు, అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, కానీ ఆత్మీయ ఎదుగుదల లేకుండా కొనసాగుతూ ఉన్నారు. కానీ ఇక్కడైతే దేవుడు ప్రవక్తలు అపోస్తలులు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఆత్మీయంగా ఎదగాలి, ప్రభురాకడకై మేము సిద్ధపడాలి అనే ఆ బోధ ద్వారా మీరు ఆత్మీయంగా వర్ధిల్లుచూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఒకటి, యేసుక్రీస్తుకి ప్రత్యక్ష గుడారం ఛాయగా ఉంది. రెండవది, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం పొందిన విశ్వాసకి ఛాయగా ఉంది. మూడవది, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం పొందిన సంఘానికి ఛాయగా ఉంది ప్రత్యక్షపు గుడారము, ఆ రోజుల్లో నిర్మించబడిన ప్రత్యక్షపు గుడారము. నాలుగవదిగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము
మొదటి 3 వాక్యాల్లో గమనిస్తే నిత్య నివాస స్థలాలకు ఛాయగా ఉంది. అంతటా క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయిను, సముద్రమును ఇకను లేదు. యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలు ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. చూడండి, ఇది పరలోకములో ఉండే అనుభవము అక్కడ ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. బయటి ఆవరణము పరిశుద్ధ స్థలము, మహాపరిశుద్ధ స్థలం. ఇప్పుడు మందిరాలు కూడా ఉన్నాయి. బయట ఆవరణం ఉంది, మీరు కూర్చున్న స్థలము పరిశుద్ధ స్థలం. పరలోక రాజ్యంలో కూడా క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము, నూతన యెరూషలేము, ఎత్తైన శిఖరం సియోను పర్వతం, ఆ స్థలాలు కూడా ఉన్నాయి పరలోక రాజ్యంలో. అందుకే పరలోక రాజ్యంలో ఉంటున్న అనుభవాన్ని, క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని నేను చూసి తిని, పద్మస్ దీవిలో పరవాసిగా ఉన్న యోహాను గారు పరలోకంలో ఏవేవి ఉంటాయో అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ యేసుక్రీస్తు వారు సాక్షాత్తు చేయి పట్టుకొని చూయించినప్పుడు అవి ఎరిగి చూచి, కళ్ళార చూచి దర్శన రూపకముగా వ్రాసిన గ్రంథమే ప్రకటన గ్రంథం. అక్కడ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఉన్నట్లు నేను చూచి తిని, ఆ తర్వాత నూతన యెరూషలేము కూడా ఆ పట్టణాన్ని చూచి తిని అంటాను. పరలోక రాజ్యం ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత, ముఖ్యంగా దేవుని ప్రజలు కనుమూసిన తర్వాత వారు ఎక్కడికి వెళ్తారు అని అంటే, ఒకటి చనిపోయిన మరుక్షణం విశ్రాంతి గల స్థలానికి వెళ్తారు. అబ్రహాము రొమ్మున పేద లాజరు ఆనుకొని ఉన్నట్లుగా విశ్రాంతి గల స్థలంలో వెళ్తారు. నెక్స్ట్ యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు 2 కార్యాలు జరుగుతాయి. తెస్సలోనిక పత్రికలో రాయబడి ఉంది. అక్కడ ఆకాశ మండలమందు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, ఒకటి, ఎవరైతే సమాధులు పెట్టబడి ఉంటారో వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై ఉండే మనము లేపబడదుము అని 2 మాటలు రాయబడ్డాయి. ఒక విశ్వాసి ఒక మంచి పోరాటం పోరాడి చనిపోయిన తర్వాత మట్టికి మట్టి అయిపోయింది శరీరం, ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. దేవుని యొద్దకు అంటే పాతాళపు పరిదేశంలో విశ్రాంతి స్థలానికి వెళ్తారు అని లూకాసు వార్తలు మనం చదువుతూ ఉన్నాం. ఒకరోజు వచ్చినప్పుడు మృతులైన వాళ్ళు మొదట లేపబడతారు, ఆ మీదట సజీవులమై ఉండి మనము లేపబడతాము. ఎక్కడ మరి లేపబడి ఎక్కడికి వెళ్తారు అంటే, ఇదిగో ఇక్కడ 3 స్థలాలు ఉన్నాయి. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, మూడవది నూతన యెరూషలేము, ఉన్నత స్థలము సియోన్. అంటే ఎవరి ఆత్మీయ ఎదుగుదలను బట్టి దేవుడు వాళ్ళకి స్థలాలు నియమించాడు. ఉదాహరణకి కొందరు మారు మనసు మాత్రమే పొందుతారు, బాప్తిసం తీసుకోరు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒకడు క్రొత్తగా జన్మిస్తే పరలోక రాజ్యాన్ని చూస్తాడు కానీ ప్రవేశించలేడు. మరి ప్రవేశించాలి అంటే ముచ్చట బాప్తిసం తీసుకోవాలి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలి. కాబట్టి మారు మనసు పొందిన వాళ్ళు ఒక గుంపులో ఉంటారు. మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని సత్వగల సంఘములు ఆత్మీయంగా అభివృద్ధి చెంది మచ్చ డాగు ముడతలేని మహిమగల సంఘముగా రూపింపబడ్డ వాళ్ళు నూతన యెరూషలేము సియోనులో ఉందురుగాక. పరలోక రాజ్యంలో ఈ స్థలాలు ఉన్నాయి. ఈ మాటలు లోకంలో ఉంటున్న మనుషులకు అర్థం కావు. చనిపోయిన తర్వాత ఎవరు చూశారండి, ఎవరు చూశారు తెలియదు కదా అని అంటారు. కానీ ప్రకటన గ్రంథంలో పూర్తిగా చాలా చక్కగా పద్మస్ దీవిలో ప్రవాసిగా ఉన్న యోహాను గారు రాశారు. కాబట్టి ఆ ఒక ప్రత్యక్షత కొరకై మనం ఈ రోజుల్లో ఎదురు చూడాలి. యేసుక్రీస్తు మనకు మార్గమే ఉండగా ఆయన మార్గంలో నడిపించబడి ఆయన సిద్ధపరిచిన ఆ స్థలంలో మనము కూడా వెళ్ళటానికి సిద్ధపడాలి. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వాక్యములో, నేను మీకు స్థలం సిద్ధపరచా వెళ్ళుచున్నాను, సిద్ధపరిచిన తర్వాత వచ్చి మరల మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అన్నాడు. యేసుక్రీస్తు ఆయన మరణాన్ని జయించి ఎందుకు పునరుత్థానుడు అయ్యాడు అంటే చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి, మనకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. అంటే ఏదో ఒక ఎకరం పొలం ఇస్తాడని యేసుప్రభు అనుకున్నారు. ఆ ఎకరాలన్నీ ఈ లోకంలో ఉన్నప్పుడే, సెంట్లు స్థలాలన్నీ ఈ లోకంలో ఉన్నప్పుడే ఈ లోకం శిథిలమైపోయేది.
వరదలు వచ్చాయా మొత్తం కొట్టుకొని పోతాయి. కానీ మనకు దేవుడు సిద్ధపరిచిన ఆ స్థలం శిథిలము కాని పట్టణం. హల్లెలూయా. ఆ పట్టణం కొరకై, ఆ రాజ్యం కొరకై మనము మన సంఘం సిద్ధపడదము గాక. ప్రార్థన చేసుకుందాం. వచ్చేవారు బయటి ఆవరణాన్ని గురించి మీకు తెలియచేస్తారు. విన్న వాక్యాన్ని బట్టి ఓ తీర్మానంతో ప్రభువా ప్రత్యక్షపు గుడారం గురించి మేము తెలుసుకోవటానికి మీరు సహాయం దయచేశాను.